అయోధ్య గర్భగుడికి చేరుకున్న రామ్లల్లా విగ్రహం కళ్లకు గంతలు కట్టారు. ఇవి ప్రతిష్ఠ రోజు విప్పుతారు. ఇంతకీ విగ్రహం కళ్లకు గంతలెందుకు? రాయి దేవుడిగా ఎలా మారుతుంది? అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా ఇప్పటికే అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్లల్లా విగ్రహాన్ని చేర్చారు. ఈ నెల 22న బాలరాముడి విగ్రహానికి ఉన్న కళ్ల గంతలు విప్పుతారు. ఇంతకీ విగ్రహం కళ్లకు గంతలు ఎందుకు కడతారు? ఓ రాయి దేవుడిగా మారే క్రమం ఏంటో తెలుసా? దేవాలయం వైభవం, అందులో ఉన్న విగ్రహం, దాని అలంకారం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఆగమశాస్త్రం ప్రకారం అది ప్రతిష్ఠించిన నేల ప్రధానం. అందుకే అదే స్థలంలో రామయ్యను ప్రతిష్ఠించాలనే పోరాటం జరిగింది. నదీ తీర ప్రాంతాలను దేవాలయ నిర్మాణాలకు అనుకూలంగా సూచిస్తుంది ఆగమశాస్త్రం. 3 ఆగమశాస్త్రాల ఆధారంగా నిర్మాణం: వైష్ణవ ఆలయాలకు వైఖానస ఆగమనం, శివాలయాలకు స్మార్త ఆగమనం, అమ్మవారి ఆలయాలకు శక్తి ఆగమనం. ఇలా 3 ఆగమశాస్త్రాల ఆధారంగా దేవాలయాల నిర్మాణం సాగుతుంది. కొన్ని వేల సంవత్సరాలు నిలిచి ఉండేలా దేవాలయ నిర్మాణం సాగుతుంది. ఒకేసారి వందల మంది భక్తులు లోపలకు వెళ్లినా ఆక్సిజన్ సరఫరాకి ఇబ్బంది లేకుండా ఉండేలా 4 వైపులా రాజగోపురాలు ఎత్తుగా నిర్మిస్తారు. రాయి దేవుడిగా మారే క్రమం: ఓ రాయిని విగ్రహంగా చెక్కుతారు. చిన్న చిన్న విగ్రహాల సంగతి సరే కాని పెద్ద పెద్ద విగ్రహాలు చెక్కేటప్పుడు వాటి తొడపై నిల్చొని చెక్కుతారు. అంటే అప్పుడది దేవతా స్వరూపం కాదు, కేవలం రాయి మాత్రమే. ఆ రాయిని తీసుకొచ్చి దైవారాధనకు అనుకూలంగా మారుస్తారు. ఇందులో భాగంగా జలాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, క్షీరాదివాసం, పంచశయనాదివాసం చేస్తారు. 1 జలాదివాసం. జలాదివాసం అంటే నీటిలో శుద్ధి చేస్తారు. వేలాది కలశాలతో నీటిని తీసుకొచ్చి విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఉలి రాపిడి నుంచి బయటపడి ఆ విగ్రహానికి చల్లదనం వస్తోంది. 2 ధాన్యాదివాసం. విగ్రహాన్ని ధాన్యంలో ఉంచటం. అంటే ధాన్యం నుంచి వచ్చే వేడి శిలలో ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులను సరిచేస్తోంది, అవసరమైన వేడిని నింపుతోంది. 3 పుష్పాదివాసం. విగ్రహాన్ని పూలలో ఉంచటం. పూలలో ఉండే సున్నితత్వం విగ్రహంలోకి చేరుతుందని అంటారు. 4 క్షీరాదివాసం. పూర్తి స్థాయిలో విగ్రహాన్ని శుద్ధి చేసేందుకు పంచామృతాల్లో ముంచుతారు. 5 పంచశయనాదివాసం. వివిధ ఉపచారాలు చేస్తారు. ఇలా 5 ఆదివాసాలు నిర్వహించిన తర్వాత శిలరూపం భగవంతుడిగా ఆరాధించే విగ్రహంగా మారుతుంది. నువ్వు రక్షించాల్సిన హద్దులు ఇవి, నువ్వు రక్షించాల్సిన ప్రజలు వీళ్లు, నువ్వు కొలువైన ప్రదేశం ఇది అంటూ భగవంతుడికి గ్రామాన్ని పరిచయం చేసేందుకే గ్రామ ప్రదక్షిణ నిర్వహిస్తారు. అంటే ఆయన పాలించాల్సిన ప్రదేశాన్ని పరిచయం చేయడం. అనంతరం హోమాలు, వివిధ పూజలు. ఎంత అద్భుతంగా నిర్మించిన నిర్మాణానికి అయినా అంతో ఇంతో వాస్తులోపాలు ఉంటాయి. అందుకే వాస్తు మండపం తప్పనిసరిగా వేస్తారు. గ్రామ దేవతల ఆరాధన కోసం యోగిని మండపం వేస్తారు. నైరుతి దిశగా వాస్తు మండపం, ఈశాన్య దిశగా నవగ్రహ మండపం, వాయువ్య దిశగా క్షేత్ర పాలకుల మండపం, ఆగ్నేయ దిశగా యోగిని మండపం. 4 మూలాల్లో 4 మండపాలు వేసి వాటి మధ్యలో సర్వతోభద్ర మండపం వేసి పూజలు, హోమాలు నిర్వహిస్తారు. పూజలు, క్రతువులు, హోమాల ద్వారా విగ్రహంలో 50% శక్తి నిక్షిప్తమైతే విగ్రహం ప్రతిష్ఠించిన నేలలో యంత్ర విన్యాసం చేసిన తర్వాత ఆ శక్తి పెరుగుతుంది. తిరుపతిలో కూడా స్వామివారు కొలువైనప్పటి నుంచి అంత విశిష్టత వచ్చేయలేదు. అక్కడ ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించిన తర్వాతే శక్తి పెరిగిందని పండితులు చెబుతారు. అలా విగ్రహానికి 50% శక్తి ఉంటే దాన్ని పెట్టిన ప్రదేశంలో వేసిన యంత్రాలకు ఉండే శక్తి మరో 50%. ఇక రాతిని పూజించే విగ్రహం కింద మార్చిన తర్వాత దానికి మంత్రోచ్చారణ, వివిధ క్రతువుల ద్వారా కళాతాడవం చేస్తారు. ఇవన్నీ కలగలిపి దైవస్వరూపంగా రూపాంతరం చెందుతుంది. అందుకే గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని చూడగానే మనసుకి ప్రశాంతత లభిస్తోంది. అయితే ఈ కళలన్నీ కళ్ల దగ్గర నిక్షిప్తమవుతాయి. అందుకే ప్రాణప్రతిష్ఠ సమయం వరకు కళ్లను మూసి ఉంచుతారు. విగ్రహ ప్రతిష్టాపన ముహూర్త సమయంలో కళ్లకు ఉన్న గంతలు విప్పినప్పుడు కూడా ఎదురుగా ఎవ్వరూ ఉండరు. నేరుగా కళ్లను చూడరు. విగ్రహానికి ఎదురుగా అన్నపు రాశిని ఏర్పాటు చేస్తారు. లేదంటే ముందుగా ఆవుకు చూపిస్తారు. ఆ తర్వాత కూడా అద్దంలో స్వామివారిని చూసిన తర్వాతే నేరుగా దర్శించుకుంటారు. ప్రాణప్రతిష్ఠ ముహూర్తం క్రతువు పూర్తయిన తర్వాత పూర్ణాహుతి నిర్వహిస్తారు. అప్పటితో కార్యక్రమం పూర్తయినట్టు. ఒక్కో ప్రాంతంలో పాటించే పద్ధతులలో చిన్న చిన్న మార్పులుంటాయి. కానీ
విగ్రహ ప్రతిష్టాపన సమయంలో కామన్గా అనుసరించే విధానం ఇదే అంటారు.